ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో దేవాదాయ శాఖ తరపున తీసుకున్న నిర్ణయాలు అర్చకులకు ఎంతో మేలు చేకూరుతుందని చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం అర్చకులు అన్నారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ దేవాదాయ శాఖ ఉద్యోగుల పదవి విరమణ వయసు 60 నుండి 52 ఏళ్లకు పెంచడం, చిన్న ఆలయాల్లో పనిచేసే అర్చకులకు అసలు పదవి విరమణ లేకుండా చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అర్చకుల జీతాలు 5,000 నుండి 10,000 రూపాయలకు పెంచడం మంచి నిర్ణయమని అన్నారు. చిన్న దేవాలయాల అభివృద్ధి టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా కాలనీలలో రామాలయాలు నిర్మాణానికి ముందుకు రావాలని నిర్ణయించడం గొప్ప విషయంగా అభివర్ణించారు. కేబినెట్ నిర్ణయాల పట్ల సీఎం జగన్, మంత్రులు కొట్టు సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ తదితరులకు ఐరాల దేవస్థానం తరపున చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశ్వర్లు, ఉద్యోగుల వేద పండితులు, అర్చకులు కృతజ్ఞతలు తెలిపారు. వారి కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో మరొక 2 సంవత్సరాలు స్వామివారి సేవ చేసుకునే భాగ్యం కల్పించినాడు. ఆయనకు ముందుగా ఆ యొక్క దేవస్థానం సిబ్బంది తరఫున అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ యొక్క పిఆర్సీ కూడా మా రాష్ట్ర ఉద్యోగులందరికీ కూడా పిఆర్సీ కూడా దేవాలయ ఉద్యోగులకు ఇచ్చి ఉన్నారు. అందుకు కూడా ఆయనందరికీ తెలుపుకుంటున్నాము. ఈ జీవోలు విడుదలకు సహకరించిన మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు మరియు స్వరూపానంద స్వామి గారు, మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మన కమిషనర్ గారు, మరియు ఈ జీవోలను ఆమోదించిన కేబినెట్ మంత్రులందరికీ కూడా, అలాగే దేవాదాయ శాఖ సంఘ నాయకులందరికీ కూడా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం తరఫున స్వామివారి ఆశీస్సులు వాళ్ళందరికీ కూడా ఎన్నో కలిగి ఉండాలని కోరుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో దేవాదాయ శాఖకు అనేక మేళ్లు జరిగినాయి. అందుకు కృతజ్ఞతగా ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాము. ముఖ్యంగా ఎన్నో ఆలయాలను జీర్ణోద్ధరణ చేసి పునరుద్ధరించడం జరిగింది. ధూపదీప నైవేద్యాలకు డబ్బులు ఇస్తున్నారు. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో రామాలయాలు, శివాలయాలు ఎన్నో నిర్మిస్తున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు ప్రోగ్రెస్లో ఉన్నాయి. దేవాదాయ శాఖ ఆస్తులను పరిరక్షించడానికి చట్ట సవరణ చేసి వాటిని కూడాను అన్యాక్రాంతం కాకుండా ఎన్నో చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఈ భూములన్నింటినీ కూడాను నిషేధిత భూముల జాబితాలో ఉండి ఎవరు కూడాను అమ్మకూడదు, కొనకూడదు అనే చట్టాలను కూడా తీసుకొని వచ్చారు. ఇటీవల ముఖ్యంగా అర్చకులకు వంశపారంపర్య హక్కులు కల్పించడమే కాకుండా వారు పేదలైనటువంటి బ్రాహ్మణులు చిన్న చిన్న దేవాలయాల్లో జరగకుండా వాళ్ళకు, ముఖ్యంగా వాళ్ళకు జీతాలు తక్కువ జీతాలతో ఉండే వాళ్ళకు 5,000 నుండి 10,000కు, 10,000 ఉండే వాళ్ళకు 15,000కు, 15,000 ఉండే వాళ్ళకి 20,000 ఇలా పెంచడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు వంశపారంపర్య హక్కులతో పాటు ఇతర దేవాలయాల్లో, ముఖ్యంగా తక్కువ ఆదాయం వచ్చేటువంటి దేవాలయాల్లో రిటైర్మెంట్ దేవస్థానం కాణిపాకం ఈరోజు ఆంధ్రప్రదేశ్ దేవాలయ శాఖ ఉద్యోగులను, అర్చకులను అందరినీ వారి కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతో ఉండి దేవాలయాల అభివృద్ధికి పాటుపడాలనే సదుద్దేశంతో అర్చకుల యొక్క వయోపరిమితిని రద్దు చేస్తూ అర్చకులకు వారి వల్ల అయినంతకాలం, వారికి శక్తి ఉన్నంతకాలం అర్చకత్వం చేసుకోవడానికి వీలు కల్పిస్తూ, మరియు మా సహచర ఉద్యోగులు అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల వలె 60 నుండి 62 సంవత్సరాల వరకు వయోపరిమితి పెంచుతూ ఈ ఉత్తర్వులు జారీ చేసినటువంటి శ్రీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, మరియు దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొట్టు సత్యనారాయణ గారికి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ వారికి, కమిషనర్ వారికి, శారదాపీఠాధిపతి, విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారికి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అంత పెద్ద స్థాయికి తీసుకుని వెళ్ళినటువంటి జ్వాలాపురం శ్రీకాంత్ గారికి మా దేవస్థానం తరపున, అర్చకుల తరపున, వేద పండితుల తరపున,
సహోద్యోగుల తరఫున అందరి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్నటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే సహచర మంత్రివర్యులు కొట్టు సత్యనారాయణ గారికి, దేవాదాయ శాఖ ఉన్నత ఉద్యోగులందరికీ కూడాను కాణిపాక దేవస్థానం తరఫున ఆశీర్వచనాలు తెలియజేయడం జరుగుతున్నది. థ్యాంక్ యూ సీఎం సార్. అందరూ ఒకసారి చెప్పండి. ఓం గణేశాయ నమః. మన గౌరవనీయులు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ప్రభుత్వం తరపున మన దేవాదాయ శాఖకు సంబంధించిన అర్చకులకు, సిబ్బందికి, అందరికీ వాళ్ళ కుటుంబాల్లో సంతోషంగా ఉండాలని, వాళ్ళందరూ సంతోషంగా వచ్చే భక్తులకు మెరుగైన సేవ చేయాలని దృఢ సంకల్పంతో అందరికీ చాలా మంచి పనులు చేశారు. ఇది రిటైర్మెంట్ ఏజ్ 60 నుంచి 62 పెంచారు. అలాగే అర్చకులకు కూడా చిన్న దేవాలయంలో అర్చకులకి రిటైర్మెంట్ అనేది లేకుండా మన క్యాబినెట్లో బిల్ పాస్ చేసి అది తీసుకొచ్చారు. తర్వాత 5,000 రూపాయలు జీతం ఉంటే 10,000, 10,000 ఉంటే 15,000 అలా చేశారు. అలాగే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హిందువులకు సంబంధించి హిందూ ధర్మాన్ని కాపాడడానికి, హిందువుల మనోభావాలు అంత మంచిగా ఉండడానికి ఎన్నో కార్యక్రమాలు దేవాదాయ శాఖ తరఫున చేశారు. వారు శ్రీవాణి ట్రస్ట్ ప్రారంభించి ఆ ట్రస్ట్ తరఫున ఎస్సీ, ఎస్టీ, బీసీ సంబంధించిన వాళ్ళకి ఎక్కడ గుడి కావాలని ఎక్కడ అడిగినా గుళ్ళు కట్టిస్తున్నారు. ఈ గుళ్ళు కట్టించడం వల్ల ఇంకా హిందువులు ఇంకా అధికమై మంచి దీనికి వస్తుందనేసి భావించారు. తర్వాత మన దీప నైవేద్యం స్కీమ్ కింద చిన్న గుళ్ళకి, స్తోమత లేని గుళ్ళకి 5,000 రూపాయలు నెలకు మంజూరు చేస్తున్నారు. ఇది కూడా చాలా మంచి పథకము. అలాగే మన CGF ఫండ్స్ ద్వారా ఆలయాల్ని పునరుద్ధరించి మరీ నిర్మించడం, ఎన్నో ఆలయాల్ని అలాగా చేశారు. అలాగే ఇంకా దేవాదాయ శాఖలో ఆస్తులు కాపాడడానికి కూడా జీవోలో నుంచి